సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం బరువు తగ్గకపోవడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం. బరువు తగ్గకపోవడానికి వ్యాయామం చేయకపోవడమే కారణమని ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు. కానీ అందుకు అదొక్కటే కారణం కాదు. నిరంతరం ఆహారం మీదకే మనసు మళ్ళుతూ ఉండడం, భావోద్వేగాలతో ముడిపడి ఉండే ఆకలి, కడుపు నిండిన భావన కలగకపోవడం, రోజంతా ఆహారం గురించే ఆలోచించడం, ఇవన్నీ బరువు తగ్గకపోవడానికి కారణాలే. నిజానికి రోజుకు 2 భోజనాలతో అద్భుతంగా బరువు కోల్పోయేవాళ్ళు ఉన్నారు. ఈ తరహా ఆహార శైలితో ఆకలి అదుపులో ఉంటుంది, శరీరంలోకి తక్కువ క్యాలరీలు చేరుకుంటాయి. అయితే ఈ ఆహార శైలి కోసం కొన్ని నియమాలు తప్పక పాటించాలి. రోజులో తినే ఆ 2 భోజనాల మధ్య 7 గంటల నిడివి ఉండేలా చూసుకోవాలి. అందుకోసం ఉదయం 11:30 గంటలకు మొదటి భోజనం, సాయంత్రం 6:30 గంటలకు రెండవ భోజనం ముగించాలి. అలాగే ఇంకొన్ని నియమాలు కూడా పాటించాలి. అవేంటంటే, ఒకే భోజనం ఒకే సమయాలకు కట్టుబడి ఉండాలి. భోజనం మినహా ఎలాంటి చిరుతిళ్ళు తినకూడదు. కాఫీ, టీ జోలికి వెళ్ళకూడదు. బ్లాక్ కాఫీ, నీళ్లు తాగొచ్చు. సాయంత్రం 6:30 గంటల నుంచి ఉదయం 11:30 వరకు ఉపవాసం కొనసాగుతుంది. కాబట్టి ఈ సమయంలో శరీరం శక్తిని ఖర్చు చేయడం కోసం కొవ్వు మీదే ఆధారపడుతుంది. దాంతో అదనపు కొవ్వు కరిగి బరువు తగ్గుతాం. బదులుగా రాత్రిలో ఆహారం తినడం వల్ల జీర్ణ వ్యవస్థ రాత్రంతా చురుగ్గా ఉండి శరీరం విశ్రాంతి స్థితిలోకి చేరుకోలేదు. మొదటి భోజనంలో ప్రోటీన్, పిండి పదార్థాలు, కొవ్వులు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. సమతులాహారం ఆకలిని దూరం పెట్టి ఎనర్జీ లెవెల్స్ను నిలిపి ఉంచుతుంది. సాయంత్రం భోజనాన్ని వీలైనంత తక్కువ ఆహారంతో సరిపెట్టుకునే ప్రయత్నం చేయాలి. కడుపు నిండిన భావన కలిగితే సరిపోతుంది. మరుసటి రోజు ఉదయం 11:30 వరకు ఆహారం ఉండదనే బెంగతో అతిగా తినే ప్రయత్నం చేయకూడదు. ఎంత ఎక్కువ చిరుతిళ్ళు తింటే మనసు అంత ఎక్కువగా తిండి మీదకు మళ్ళుతూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చిరుతిళ్ళ జోలికి వెళ్ళకూడదు. సాధారణంగా పండ్ల రసం, పాలు, డైట్ సోడాలు బరువు పెంచవని అనుకుంటూ ఉంటారు. కానీ ఇవన్నీ బరువు పెంచుతాయి. ఈ అదనపు క్యాలరీలతో బరువు తగ్గాలనే లక్ష్యానికి అవరోధం ఏర్పడుతుంది. రోజుకు 2 భోజనాల నియమాన్ని 2 వారాల పాటు క్రమశిక్షణతో కొనసాగించగలిగితే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. ఈరోజు మనం బరువు తగ్గకపోవడానికి గల కారణాల గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.